అందరికీ నమస్కారం. నిన్న అంటే సోమవారం రోజు సమంత దర్శక నిర్మాత అయినటువంటి రాజు నిడుమూరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. అంటే అతి కొద్ది మందితో వివాహం చేసుకోవడం జరిగింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేసుకున్నది. ఎందుకు అంటే సమంత క్రిస్టియానికి చెందినటువంటి మహిళ అయినప్పటికీ మన సాంప్రదాయాలు గౌరవించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అదెక్కడ అంటే ఇషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవాలయంలో చేసుకున్నది. అయితే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆచారం పద్ధతిలో చేసుకున్నది. అదేంటిది అంటే భూత శుద్ధి ఆచార సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంది. అతి కొద్ది మందిలో అంటే 30, 40 మందితో ఈ వివాహం చేసుకున్నది. సో, ఇదంతా బాగానే ఉన్నది. కానీ దీనిపైన మాజీ భర్త అయినటువంటి అక్కినేని నాగచైతన్య స్పందించారు. అంటే అతను ఒక ఎమోషనల్ పోస్ట్ అనేది చేశాడు. ఎవరిని ఉద్దేశించి చేశాడు? ఎందుకు చేశాడు? అసలు ఏం చేశాడనేది ఇప్పుడొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కినేని నాగ చైతన్య వీడియోలు అంటే గత ప్రమోషన్‌లో చేసినటువంటి అంటే తను సినిమాలు చేసినప్పుడు ప్రమోషన్‌లో భాగంగానే కొన్ని విషయాలు బయటికి చెప్పడం జరిగింది. అదే విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో, 'ఏం మాయ చేశావు' సినిమాలో జంటగా నటించిన నాగ చైతన్య, సమంత రియల్ లైఫ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2017లో అక్టోబర్ 6న పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. 3.5 ఏళ్ల పాటు చాలా అంటే ఆనందంగా గడుపుతూ జీవించిన ఈ సెలబ్రిటీ కపుల్ 4గో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోకుండానే 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. కఠిన నిర్ణయం అయినప్పటికీ గూడా వీళ్ళు కొన్ని అనివార్య కారణాల వలన విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో కొంతమంది సమంతకు సపోర్ట్ జేస్తే, కొంతమంది నాగ చైతన్యకు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. ఇప్పటికీ చర్చలు ఇంకా జరుగుతానే ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇదే రీజన్ తోటి విడిపోతున్నామని ఎక్కడా చెప్పలేదు. కొంతమంది సమంతది తప్పంటే, కొంతమంది నాగ చైతన్య తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా అంటే ఇప్పుడు నాగ చైతన్య ఒక ఎత్తు అయితే, సమంత గూడా దాని తర్వాత అంటే వీళ్ళ డివోర్స్ తర్వాత సమంత కూడా చాలా సినిమాల్లో నటించడం జరిగింది. ఆమె గూడా ఈ మూవీ ప్రమోషన్స్ ఏవైతే జరుగుతాయో సేమ్ ఆమె గూడా దాంట్లో పార్టిసిపేట్ జేయడం జరిగింది. అయితే ఆమె గూడా కొన్ని విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఎందుకు అంటే కొన్ని ఇంటర్వ్యూలో తన మాజీ భర్తపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 'కాఫీ విత్ కరుణ్ జోహర్' షోలో తన మాజీ భర్తతో ఇంట్లో ఉండాల్సి వస్తే అక్కడ పదునైన వస్తువులు ఏమీ లేకుండా చూసుకోవాలని కామెంట్ చేసింది. నాగ చైతన్య మాత్రం చాలా కాలం తన విడాకులపై మౌనం వహించారు. లవ్ స్టోరీ ప్రమోషన్‌లో ఎక్కడ నోరు విప్పలేదు. 'బంగార్రాజు', 'థాంక్ యూ' ప్రచార కార్యక్రమంలో కూడా సైలెంట్‌గానే ఉన్నారు. 'లాల్ సింగ్ చడ్డా' హిందీ ప్రమోషన్‌లో మాత్రం సమంత కనిపిస్తే హాయ్ చెప్పి హగ్గిస్తానని అన్నారు. 'కస్టడీ' మూవీ టైంలో తొలిసారి తన విడాకుల గురించి స్పందించారు అక్కినేని నాగచైతన్య. తన లైఫ్‌లో జరిగింది చాలా దురదృష్టకరమని, అయినా అది జరిగిపోయిందని, తన పాస్ట్‌పై తనకు రెస్పెక్ట్ ఉందని చెప్పాడు. చైతు లైక్స్ కోసం ఇంకా ఈ విషయాన్ని సాగదీయడం తప్పు అని, ఇండస్ట్రీకి వచ్చింది తన సినిమాలతో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మరో పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన విడాకులపై నాగ చైతన్య మాట్లాడుతూ, నా లైఫ్‌లో ఆమె కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి నాకు తనకంటే ఒక రెస్పెక్ట్ ఉంది. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం మూవ్ అయిపోయాం. నా లైఫ్‌లో ఏదైతే జరిగిందో అది చాలా మంది లైఫ్‌లో జరిగే ఉంటుంది. నా ఒక్కడికి మాత్రమే జరిగినట్టు నన్నొక క్రిమినల్‌గా ఎందుకు చూస్తున్నారు? ఒక రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయాలంటే నేను 1000 సార్లు ఆలోచించి ఉంటాను. ఎందుకంటే దాని పరిమాణాలేంటో నాకు తెలుసు. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నిజంగా నా జీవితంలో అలా జరగడం బాధాకరం. అయినప్పటికీ ఇది పరస్పరం తీసుకున్న నిర్ణయం. మ్యారేజ్ లైఫ్ నుంచి నేను, సమంత వేరు వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాం. మా సొంత కారణాలతో ఈ నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాం. మా ఇద్దరికీ ఒకరిపై ఒకరు రెస్పెక్ట్ ఉంది. మూవ్ ఇన్ అయ్యాం. అంతకంటే నేను ఇంకా ఏమీ చెప్పదలుచుకోలేను అని ఖరాఖండిగా చెప్పేశాడు నాగ చైతన్య. అంటే నాగ చైతన్య ఆల్‌మోస్ట్ సమంత గురించి ఎటువంటి నెగటివిటీ గాని చెప్పలేదు. ఎందుకు అంటే ఇద్దరి అనుకోనే అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. కొన్ని కారణాలు అంటే కొన్ని పరిస్థితులలో మా ఇద్దరికి పడకపోవటం వల్ల ఇప్పుడు వేరు వేరు అయిపోయాము. కానీ ఏదే ఏమైనప్పటికీ గూడా ఆమె అంటే నాకు కొంచెం రెస్పెక్ట్‌గానే చూస్తాను నేను ఎప్పటికైనా. తను అంటే తనతో మాట్లాడడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని అనే విషయాలు మనకు చెప్పాడు. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంది అంటే
తను కూడా అంటే నాగార్జునకు గూడా ఇది సెకండ్ మ్యారేజే. సో, తను కూడా ఇలాంటి విషయాలలో ఎక్స్‌పీరియన్స్ ఉన్నది నాకు గూడా. సో, నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచించుంటాను అనే విషయాన్ని గూడా మనకు చెప్పాడు. సో, ఏది ఏమైనప్పటికి కూడా తనతో విడిపోయి ఇలాంటి ఇంకొక వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నాగ చైతన్య ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. సో, అదే క్రమంలో ఈమె గూడా కొన్ని రోజులు వెయిట్ జేయడం జరిగింది. ఆమె గూడా చాలా సార్లు మాట్లాడింది. అంటే ఇలాంటివి ఈ నాగ చైతన్య గురించి గూడా ఆమె గూడా ఏం తప్పు మాట్లాడలేదు. అయితే నాగ చైతన్య పోస్ట్ వైరల్ ఎందుకు అయింది అంటే, నాగ చైతన్య నటిస్తున్నటువంటి 'దూత' అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా అతను పోస్ట్ పెట్టడం జరిగింది. నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ ధన్యవాదాలు అని. సో, అదే, అదే పోస్ట్ సమంత గురించి పెట్టాడని అందరనుకున్నారు. ఎందుకంటే సమంత దర్శక నిర్మాత అయినటువంటి రాజు నీడుమూరి పెళ్లి సోమవారమే జరిగింది. అతను పోస్ట్ కూడా సోమవారమే పెట్టేసరికి ఇదంతా గందరగోళం నెలకొల్పింది. సో, ఏది ఏమైనప్పటికీ గూడా సమంత గురించి నాగ చైతన్యకు, నాగ చైతన్య గురించి సమంతకు ఆల్రెడీ ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు పరస్పరంగా ఏం మాటలు గాని, ఎలాంటి గొడవలు గాని చేసుకోలేదు.